బీజేపీ నాయకుడు మహేష్ రెడ్డి వస్తే తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ గజ్ని అనుకుంటారు. ఎప్పుడో 3 నెలలకోసారో 6 నెలలకోసారో మా ముఖ్యమంత్రి గారు గుర్తుకొచ్చి ఏవో పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడు. ఈ డిసెంబర్ కల్లా ముఖ్యమంత్రి మారుతాడని చెప్పి మహేశ్వర్ రెడ్డి అంటాడు. మహేశ్వర్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇంకా 10 డిసెంబర్లు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేయి. ఢిల్లీలో మీ పీఠం కదిలిస్తుండు రేవంత్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకో. నిన్న ఢిల్లీలో చెప్పిండు, నరేంద్ర మోడీని 150 సీట్లకే పరిమితం చేసి, భారతీయ జనతా పార్టీని 150 సీట్లకే పరిమితం చేసి, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పోతున్నాడు. మహేశ్వర్ రెడ్డి, నువ్వు ఫస్ట్ నీ గురువింద గింజలంటువి నువ్వు చూసుకో. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మీ పార్టీలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఒక్క ఎమ్మెల్యేకు ఇంకో ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకి సఖ్యత లేని మీరా మాట్లాడేది? స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుందాం. 10 జెడ్పీటీసీలు కూడా గెలవలేదు రాష్ట్రంలో. నువ్వు మీ మిత్రపక్షం బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటును ఒక ఇంచు కూడా కదిలేయలేరేమనుకుంటున్నారు. జాగ్రత్త. తమాషాలు చేస్తుండ్రా? పిచ్చి పిచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలంతా వింటున్నారు కదా. మీరు ఏం చేస్తున్నారో తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇలా బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఢిల్లీలో మేము ధర్నా చేస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై ఇవాళ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు చావు దెబ్బ కొట్టబోతున్నారు తెలంగాణ ప్రజలు. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేయి మహేశ్వర్ రెడ్డి.